నమస్కారం. భారత న్యాయ చరిత్రలో ఒక పెద్ద మార్పు వచ్చింది. సుమారు 160 ఏళ్లుగా ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టం స్థానంలో మన దేశానికి మనదే అయిన సరికొత్త శిక్షా స్మృతి అమల్లోకొచ్చింది. ఈరోజు మనం పాత ఐపీసీ స్థానంలో కొత్త బిఎన్ఎస్ ఎలా వచ్చింది, ఇది మన దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను ఎలా కాపాడబోతోందో వివరంగా చూద్దాం. సరే, ఒక్కసారి ఊహించుకోండి. ఎవరైనా సడన్గా వచ్చి ఇలాంటి ప్రకటన చేస్తే ఏమవుతుంది? అది కేవలం ఒక మాటగా మిగిలిపోతుందా, లేకపోతే దానివల్ల తీవ్రమైన చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సొస్తుందా? అంటే ఇది కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ లాంటిదా, లేక చట్టం దృష్టిలో ఇది చాలా సీరియస్ క్రైమా? అసలు ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలో, ఇప్పుడు కొత్తగా వచ్చిన మన చట్టాల్లోనే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందు మన రాజ్యాంగం ఏం చెబుతుందో చూడాలి. ఎందుకంటే భారతదేశ మ్యాప్ని మార్చడం అంటే రాష్ట్రాల సరిహద్దులు గీయడం లేదా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడమనేది ఎవరో వ్యక్తులు చెప్పేస్తే అయ్యే పని కాదు. అది ప్రభుత్వ స్థాయిలో జరిగే ఒక చాలా చాలా పెద్ద ప్రాసెస్. దీని గురించే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 మాట్లాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం, లేదా ఉన్న రాష్ట్రాల ఏరియాని, సరిహద్దుల్ని, చివరికి పేర్లను మార్చే అధికారం కూడా కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అంతేకాని ఇది వ్యక్తులు లేదా గ్రూపులు ప్రకటించే విషయం కానే కాదు. రైట్. ఇప్పుడు అసలు కథలోకొద్దాం. భారతదేశంలో ఒక శకం ముగిసింది. బ్రిటిష్ వాళ్లు పెట్టిపోయిన ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఇక లేదు. దాని స్థానంలో ఇప్పుడు పూర్తిగా కొత్తదైన భారతీయ న్యాయ సంహిత, అదే బిఎన్ఎస్ అమల్లోకొచ్చేసింది. ఇదేదో చిన్న చిన్న మార్పులు అనుకుంటే పొరపాటే. కొన్ని సెక్షన్లను మార్చడం లాంటిది కాదిది. మన దేశ నేర న్యాయ వ్యవస్థకు పునాది లాంటి ఒక చట్టాన్ని పూర్తిగా పక్కనపెట్టి దాని స్థానంలో సరికొత్తదాన్ని తీసుకొచ్చారు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక మార్పు. ఈ మార్పుల్లోకెల్లా అత్యంత ముఖ్యమైనది ఎప్పుడో వివాదాల్లో ఉండే దేశద్రోహం చట్టానికి సంబంధించింది. పాత ఐపీసీలో ఉన్న సెక్షన్ 124ఏను ఇప్పుడు కంప్లీట్గా తీసేశారు. దాని బదులుగా బిఎన్ఎస్ 152ను తీసుకొచ్చారు. ఇక్కడే అసలు విషయం ఉంది. చూడండి, పాత చట్టంలో సెడిషన్ అంటే దేశద్రోహం అనే పదం వాడారు. దానికి సరైన నిర్వచనం లేక చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కాని కొత్త చట్టంలో ఆ పదాన్నే తీసేశారు. దాని బదులుగా భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతకు హాని కలిగించే చర్యలు అని చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా చెప్పారు. ఇది కేవలం పదాల మార్పు కాదు, ఆలోచనా విధానంలోనే మార్పన్మాట. మరి ఈ మార్పు ఎందుకవసరమైంది? ముఖ్యంగా సెడిషన్ అనే పదానికి సరైన అర్థం లేకపోవడంతో దాన్ని తరచుగా దుర్వినియోగం చేస్తున్నారనే పెద్ద విమర్శ ఉంది. అందుకే కొత్త చట్టం దేశ సార్వభౌమత్వానికి నిజంగా ముప్పు తెచ్చే పనులను మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీని భాష కూడా చాలా ఆధునికంగా, స్పష్టంగా ఉంది. మరి శిక్షల సంగతేంటి అని అడిగితే, శిక్షల రేంజ్లో పెద్దగా మార్పు లేదు. పాత చట్టంలోలాగే 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష వేయొచ్చు. కానీ ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏది నేరం అనేది చాలా స్పష్టంగా నిర్వచించారు. ఇక నెక్స్ట్ జాతీయ సమగ్రతకు సంబంధించిన చట్టాలు. పాత ఐపీసీ సెక్షన్ 153B స్థానంలో ఇప్పుడు బిఎన్ఎస్ 197 ఇంకా 198 అని 2 కొత్త సెక్షన్లు వచ్చాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మార్పు. పాత చట్టంలో అంతా గందరగోళంగా ఒకే సెక్షన్లో ఉండేది. ఇప్పుడు దాన్ని 2గా విడగొట్టారు. చాలా స్పష్టంగా, ఒకటి జాతీయ సమగ్రతను దెబ్బతీసే ఆరోపణల కోసం, రెండోది దేశ ఐక్యతకు భంగం కలిగించే వాదనల కోసం. దీనిక్కూడా కారణం క్లారిటీనే. పాత చట్టంలో భాష కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండేది. కాని కొత్త బిఎన్ఎస్లో చాలా పక్కాగా, ప్రిసైజ్గా రాశారు. అంతేకాదు, ఈ రోజులో మనం చూస్తున్న సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు లాంటి కొత్త రకం సవాళ్లను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. మరి మనం రోజూ చూసే ఫేక్ న్యూస్, పుకార్ల సంగతేంటి? వాటిని కంట్రోల్ చేయడానికి చట్టం ఎలా మారింది? ఇప్పుడు మనం డిజిటల్ యుగానికి చాలా అవసరమైన ఒక మార్పు గురించి చూడబోతున్నాం. పాత ఐపీసీలో సెక్షన్ 505 ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో బిఎన్ఎస్ 353 వచ్చింది. అంటే ప్రజల్లో గొడవలు పెట్టే, హాని చేసే వార్తల్ని వ్యాప్తి చేస్తే ఇక ఈ సెక్షన్ కిందకు వస్తుందన్నమాట.
ఒక్కసారి ఆలోచించండి, మన వాట్సాప్ యూనివర్సిటీలో క్షణాల్లో వ్యాపించే తప్పుడు వార్తలు, యూట్యూబ్లో కనిపించే నకిలీ ప్రచారాలు, ఇలాంటి కొత్త రకం సమస్యలను ఎదుర్కోడానికే BNS 353ను స్పెషల్గా డిజైన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచానికి IPC 505 సెట్ అవ్వలేదు. దాని భాష చాలా పాతది. కానీ కొత్త BNS 353 చాలా షార్ప్గా, క్లియర్గా ఉంది. ఇది ఫేక్ ప్రచారాలను, హానికరమైన పుకార్లను చాలా స్పష్టంగా, శిక్షించదగిన నేరాలుగా చెప్తోంది. రైట్, ఇప్పుడుదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి క్విక్గా ఏ పాత చట్టం స్థానంలో ఏ కొత్త చట్టం వచ్చిందో చూసేద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక మంచి క్లారిటీ వస్తుంది. చూడండి, వివాదాస్పదమైన దేశద్రోహం చట్టం IPC 124A ఇప్పుడు BNS 152గా మారింది. దాని పేరు కూడా మారింది, సార్వభౌమత్వానికి ముప్పు అని. అలాగే జాతీయ సమగ్రతకు సంబంధించిన అస్పష్టమైన చట్టం IPC 153B ఇప్పుడు 2 నిర్దిష్ట సెక్షన్లుగా BNS 197, 198గా విడిపోయింది. ఇక డిజిటల్ యుగానికి సరిపోని పాత చట్టం IPC 505 స్థానంలో ఫేక్ న్యూస్ను టార్గెట్ చేసే కొత్త చట్టం BNS 353 వచ్చింది. ఫైనల్గా క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించిన చట్టాన్ని కూడా అప్డేట్ చేశారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వాడే UAPA అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టంలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు దాన్ని BNS 152 లాంటి కొత్త, స్పష్టమైన సెక్షన్లతో కలిపి వాడే అవకాశముంది. ఇది దర్యాప్తు సంస్థలకు మరింత బలాన్నివ్వచ్చు. చివరిగా ఒక ప్రశ్న. చట్టాలు స్పష్టంగా మారాయి, చాలా బావుంది. కానీ దీనివల్ల నిజంగా న్యాయం జరుగుతుందా? చట్టాల దుర్వినియోగం ఆగిపోతుందా? ఏదేమైనా ఈ కొత్త చట్టాల అసలైన ప్రభావమనేది వాటిని ఎలా అమలు చేస్తారు అనే దానిమీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది.